నెంబర్ 1 అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడనేది మనందరికీ తెలుసు. కానీ అతను యుద్ధంలో గెలిచాక కాశీ నుంచి 2 కత్తులు తయారు చేసే వ్యక్తుల్ని తీసుకుని వెళ్ళాడు. దీనికి కారణం ప్రపంచంలోనే అతి పదునైన బలమైన అలాగే తుప్పు పట్టని కత్తుల్ని మన భారతీయులు తయారు చేసేవారు. అసలు ఇనుముకి తుప్పు పట్టకుండా ఉండే విధానాన్ని మన భారతీయులే కనిపెట్టారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్. దాదాపుగా 1600 సంవత్సరాల నుంచి ఎప్పటికీ కూడా ఈ పిల్లర్ అనేది తుప్పు పట్టకుండా ఉంది. నెంబర్ 2 పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారని అందరికీ తెలుసు. కానీ ఆ నక్షత్రాన్ని మాత్రమే ఎందుకు చూపిస్తారని చాలా మందికి తెలియదు. నిజానికి అది ఒకటి కాదు, 2 నక్షత్రాలు. ఒకటి అరుంధతి, 2 వశిష్ట. అలాగే మన గెలాక్సీలో ఉన్న గ్రహాలు అన్నీ కూడా సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ అరుంధతి, వశిష్ట అనే నక్షత్రాలు మాత్రమే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల సంబంధం అనేది కూడా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు ఇలాంటి సాంప్రదాయాలను మనకు అలవాటు చేశారు. నెంబర్ 3 సాధారణంగా ప్రతి ఊరిలో ఏదో ఒక గుడి అనేది ఉంటుంది కాబట్టి విచిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ గుడి లోపల ఊరు ఉంటే అది విచిత్రమని చెప్పాలి. అలాంటి విచిత్రమే తమిళనాడులోని శ్రీరంగం టెంపుల్. ఈ గుడి నిర్మాణం అనేది 7 ప్రాకారాలుగా విభజించి మూల విరాట్ని మాత్రం 7 ద్వారాలకు లోపల ఉంచడం జరిగింది. ఈ 7 ప్రాకారాల లోపల ఇల్లు, షాపులు అనేవి ఉంటాయి. యూరోప్లోని వాటికన్ సిటీ 110 ఎకరాల్లో ఉంటే ఈ గుడి అనేది 150 ఎకరాల్లో విస్తరించి ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అతిపెద్ద హిందూ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల క్రితమే మన భారతీయులు నిర్మించిన అతి గొప్ప ఆర్కిటెక్చర్ ఇది. నెంబర్ 4 రీసెంట్గా జపాన్కి చెందిన ఎమిటో అనే ఒక సైంటిస్ట్ 2 గ్లాసుల్లో వాటర్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని రోజు తిట్టడం స్టార్ట్ చేశాడు. అలాగే 2వ గ్లాసులో వాటర్ని పొగుడుతూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి ఆ తిట్టిన గ్లాసులోని వాటర్ పాడైపోయాయి అండ్ పొగిడిన గ్లాసులోని వాటర్ ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా అతను చెప్పింది ఏంటంటే మనిషి చెప్పే మాటల్ని వాటర్ అర్థం చేసుకుంటుందని. అయితే ఇదే విషయాన్ని ఒకప్పుడు మునులు, ఋషులు ఎవరినైనా శపించడానికి నీటిని ఉపయోగించేవారు. ఈ నీటి ద్వారా వారు పెట్టిన శాపాన్ని ఎదుటి వ్యక్తిపై ప్రయోగించేవారు. నెంబర్ 5 పెళ్లిలో చెప్పే మంత్రాలలో ధర్మార్థ కామ మోక్షాలు అనే మంత్రాలు ఉంటాయి. అయితే వీటిలో ధర్మ, అర్థ, కామాలను పాటిస్తే మనిషికి మోక్షం లభిస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో ఎదుటివారికి హాని చేయకుండా తన పని తాను ధర్మంగా చేసుకుంటూ అలాగే మన పుట్టుకకు పరమార్థం ఏంటో తెలుసుకొని వివాహ జీవితంలో తనకంటూ ఉన్న కోరికలను తీర్చుకోవడం ద్వారా జీవితంలో మోక్షాన్ని పొందుతారు. కనుక దీనిని తప్పుగా భావించకుండా అందరిలో అవగాహన కల్పించే విధంగా గుడిపైన ఇలాంటి బొమ్మలను మన పూర్వీకులు చెక్కేవారు. మన దేశ గొప్పతనం మరికొంతమందికి తెలియాలి అంటే వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.